ప్రజలు బ్యాంకుల నుంచి రుణాలు పొందాలంటే సిబిల్ స్కోర్ తప్పనిసరి. చాలా బ్యాంకుల్లో బ్యాంకు రుణాలను నిర్ణయించడానికి సిబిల్ స్కోర్ ని ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్బీఐ కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ కొత్త ఆర్బీఐ నిబంధనలతో సిబిల్ స్కోర్లను పొందడంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయని అంటున్నారు. ఈ దశలో సిబిల్ స్కోర్ కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ప్రధాన మార్పులు ఏమిటో చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కొత్త నియమం ప్రకారం బ్యాంకులు, ఎంబీఎఫ్సీలు కస్టమర్ రుణ అభ్యర్థన ఎందుకు తిరస్కరించబడిందో వివరణ ఇవ్వాలి. దీంతో కస్టమర్లకు క్రెడిట్ రాకుండా అడ్డుపడే అంశాలను తెలుసుకోవడం వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వినియోగదారులు సంవత్సరానికి ఒకసారి వారి పూర్తి క్రెడిట్ నివేదన ఉచితంగా పొందవచ్చు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల వెబ్సైట్లలో లింకును ఏడాదికోసారి అందించాలని ఆర్బీఐ సూచించింది. తద్వారా వినియోగదారులు తమ పూర్తి క్రెడిట్, సిబిల్ స్కోర్, క్రెడిట్ చరిత్రను సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆర్బీఐకి రిపోర్ట్ చేసే ముందు ఖాతాదారులకు తప్పును వెల్లడించే ముందు బ్యాంకులు ఖాతాదారులకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలని చెబుతున్నారు. అంటే SMS లేదా ఈమెయిల్ ద్వారా కస్టమర్లను సంప్రదించడం, దాని గురించి కస్టమర్లకు తెలియజేయడం, తద్వారా వినియోగదారులకు తమ తప్పులను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. ఖాతాదారులకు వారి క్రెడిట్ స్కోర్ గురించి వెంటనే తెలియజేయబడుతుంది. అంటే కస్టమర్ క్రెడిట్ సమాచార ఫిర్యాదులను 30 రోజుల్లోపు పరిష్కరించకపోతే క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీ సమస్య పరిష్కారం అయ్యే వరకు క్రెడిట్ సమాచారాన్ని అడిగిన కస్టమర్ కు రోజుకు ₹100 చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ నిబంధనలు చెబుతున్నాయి.